మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో సర్వశుభాలు తెలియజేస్తా ఉన్నాను. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 47 నుండి 51 వచ్చిన వరకు చదువుతున్నాను. దయచేసి అందరూ కూడా ఈ మాటలు శ్రద్ధగా వినాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించుమని అనేకులు వేయుటకు మొదలుపెట్టాను. ఓరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని మరి ఎక్కువగా కేకలు వేశాను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా, వారు గ్రుడ్డి వానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్ము అని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వానిని అడుగగా, ఆ గ్రుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదవబడిన వాక్యమును బట్టి కొద్ది నిమిషాలు కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ప్రియులరా, వాక్యం చెప్తుంది ప్రియులరా, వినుట వలన విశ్వాసం కలుగుతుందట. మనం వినాలి. మొదట దేవుడు ఏం చెప్తున్నాడు, వాక్యం ద్వారా దేవుడు ఏం సెలవిస్తున్నాడు, ఈ కాలానికి దేవుడు ఏ వర్తమానం ద్వారా నన్ను దర్శిస్తున్నాడు, దర్శించిన ఆ వాక్యం నాకు ఎలాగ అర్థమవుతుందని మొదట నిన్ను నువ్వు వాక్యానికి సరెండర్ చేసుకొని, అంటే వాక్యం అనగా దేవుడు అయి ఉన్నాడు, దేవుడికి నిన్ను నువ్వు అప్పగించుకొని మొదట వాక్యం వినాలి. చెప్పిన మాట వినాలి. మొదట మాట వినరు చాలామంది. చెప్పిన మాట వినకుండా, చెప్పిన మాట అర్థం చేసుకోకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు చేయడం వల్ల ఈరోజు చాలామంది జీవితాలు తలక్రిందులు చేయబడుతున్నాయి. దైవజనులు చెప్పేది ఒకటి, సంఘం చేసేది ఒకటి. ఈరోజు నేను మరొకసారి చెప్తున్నాను, పాస్టర్ గారు చెప్పే మాట ఒకటి, ఈరోజు నువ్వు చేసే పని ఒకటి. అందుకే ఈరోజు నీ జీవితంలో కొన్నిసార్లు నీకు అనుకోకుండానే కొన్ని సందర్భాల్లో వ్యతిరేకత మొదలవుతుంది. నీ ఇంట్లో, నీ భర్త ద్వారానో, నీ భార్య ద్వారానో, నీ పిల్లల ద్వారానో, లేకపోతే నీ అత్తమామ ద్వారానో, నీ కోడల ద్వారానో, అయినా సరే మరొకటి ఏమైనా సరే అధికంలో నీకు వ్యతిరేకత మొదలవుతుంది అంటే అక్కడ చెప్పేది ఒకటి, నీకు వినిపించుకోకుండా, వాళ్ళు చెప్పేది పూర్తిగా వినకుండా ఏది పడితే అది చేసుకుంటూ పోతా ఉన్నాం ప్రియులరా. చూడండి, నయమాను ఎలీషా ఒక మాట చెప్తా ఉన్నాడు, అక్కడికి వెళ్ళి 7 మార్లు మునుగు. 7 సార్లు మునిగితే నీ చంటి పిల్ల దేహం వల్ల నీ దేహం స్వస్థత పొందుకుంటుందంటే అతడు చెప్పిన మాట వల్ల అతను వచ్చినట్టు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు వెనకనున్నటువంటి ఒక వ్యక్తి సలహా ఇచ్చాడు. అయ్యా, వెండి బంగారం అడగలైనా, ఒకవేళ ఆయన వెండి బంగారములు ధనధాన్యములు ఏమైనా అడిగినచో నువ్వు ఇవ్వడానికి ఇష్టపడవా? ఎందుకంటే నీ వ్యాధి పోతుంది, నువ్వు వ్యాధి పోయి నువ్వు స్వస్థపడతావు అని అతను ఏదైనా చేసి నీ దగ్గర డబ్బుతే, బంగారం తే అంటే ఇవ్వడానికి సిద్ధమేగా. కానీ అవి ఏమీ అడగలేదు. ఆయన ఏమడుగుతున్నాడు, నేను చెప్పింది చెప్పినట్లు నువ్వు చేయి చాలు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను చెప్పింది చెప్పినట్లు నువ్వు చేస్తే ఖచ్చితంగా నువ్వు మేలు పొందుకుంటావు. వినాలి. మొదట వినే స్వభావం ఈ రోజున మనుషులకి చాలా. నువ్వు నాకు చెప్పేది, వాడు చెప్తే నేను వెండి పెట్టి, ఆయన చెప్తే నేను వెండి పెట్టి, నేను చెప్పేదే 10 మంది వినాలి కానీ నేను ఎవరి మాట వినను అనేటువంటి స్వభావంతో ఈ రోజున మనిషి ముందుకు వెళ్ళిపోవడం వలన కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాడు ప్రియులరా. బిలాము కూడా అదే పని చేశాడు. పూర్తిగా వినలా. వచ్చే ఇజ్రాయేల్ ప్రజలను శపించాలని చూశాడు కానీ, వచ్చే ధనధాన్యాలు ఆస్తిపాస్తులు పోగేసుకోవాలని చూశాడే కానీ, వాక్యం ఏం చెప్తుందనే ఆ మనస్తత్వం, వాక్యం ఏం చెప్తుంది నేనేం చేయాలనే మాట పూర్తిగా ఆయన వినలేకపోయాడు. దేవుడు చెప్పింది పూర్తిగా వినకపోవడం వల్ల సమస్య కొని తెచ్చుకున్నాడు ప్రియులరా. కాబట్టి ఈ వ్యక్తి ఆ యేసుక్రీస్తు ప్రభువుని గూర్చినటువంటి రక్షణ వార్త ఆ కాలానికి ఏ మాటలు అయితే అతనికి వినబడ్డాయో, వినబడిన మాటలు విని లోపల విశ్వాసం పెట్టుకున్నాడు. ఏ నాటికైనా ఆ వాక్యాన్ని బట్టి నేను విడుదల పొందుకోవాలి, ఏ నాటికైనా నేను యేసుక్రీస్తు ప్రభు నా కళ్ళారా చూడాలి. మళ్ళీ చెప్తున్న ప్రియుల జాగ్రత్తగా, వాక్యమును నేను కలుసుకున్న రోజే నా కళ్ళు తెరవబడతాయి అన్నాడు. వెంటనే ఆ నమ్మకం, ఆ విశ్వాసమే ఒకరోజు నేను యేసుక్రీస్తు ప్రభుని కలుసుకోవడానికి ఉపయోగపడింది, కారణమైంది. నీకున్న విశ్వాసమే, నీకున్నటువంటి నమ్మకమే ఖచ్చితంగా ఒకరోజు ఆయనను కలుసుకునే గొప్ప కార్యం దేవుని పట్ల చేస్తాడు. ఆయన వాక్యం చెప్తుంది కదా, విశ్వాసం అనేది నిరీక్షించే వాటి నిజస్వరూపం అట. నువ్వు దేని గురించి నిరీక్షణ కలిగి ఉన్నావు, దేని గురించి నువ్వు కనిపెట్టుకొని ప్రార్థన చేస్తావు, ఇంతకాలంగా దేని గురించి నువ్వు విరిగి నలిగిపోతున్నావో, నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు నామములో విశ్వాసం ఉంచి దానిపై పట్టుదల కలిగి ముందుకు వెళ్తాయి. ఖచ్చితంగా దాని నిజస్వరూపం అంటే దాని నెరవేర్పును ఒకరోజు నేను అనుభవిస్తామని వాక్యం చాలా క్లియర్గా చెప్తాం. దానికి ఎగ్జాంపుల్ భర్తిమయ్యి అనే ఈ గురుడివాడే. ఎప్పుడైతే వాక్యం మీద నమ్మికతో అలా కనిపెట్టుకుని ప్రార్థన చేస్తున్నాడో ఆయన ప్రార్థనకు జవాబు వచ్చే సమయం దగ్గర పడింది. యేసు, నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దని కేకలు వేస్తూ ఉంటే ఈ చుట్టుపక్కల ఆ చుట్టుపక్కల పిక్చర్ రైడ్కి ఎందుకు అలా కలుస్తాడు అతను అని అనుకుంటున్నారు చాలామంది. ఇంకో మాట చెప్పాలంటే అక్కడ ఆయన్ని గద్దించిరి అని రాయబడ్డది. కసురుతున్నారు, అతన్ని ఛేదరించుకుంటున్నారు. ఈరోజు జాగ్రత్తగా గమనించి ప్రియ సహోదరి, నేను ఎంతమంది ఏమనుకున్నా నిజంగా దేవుని నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించి ఆయన వాక్యానికి మనస్ఫూర్తిగా నువ్వు లోబడి విశ్వాసం ఉంచి నువ్వు చేసే ఆ భక్తి యథార్థమైనదైతే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం నీ జీవితంలో కార్యం చేస్తుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తారు.
హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే అలాగ అరవడం మొదలెట్టాడో ఈ పక్క వాళ్ళందరూ కూడా చేదరించుకుంటున్నారు, కసురుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. ఇంక ఈ వ్యక్తికి అస్తమానికి పని పాట ఏమి లేదని తోసేస్తున్నారు. ఎవరో కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆయన్ని రానివట్ల, చుట్టూ గుమిగుడి ఆయన్ని లోపలికి కూడా రానివని పరిస్థితుల్లో కేకలు వేయడం మొదలుపెట్టాడు. వీళ్ళు అనుకుంటున్నారు మేము ఆపేసాం వీళ్ళు అనుకుంటున్నారు. కానీ భర్తిమయ్య మాత్రం అలా ఎవరు ఎన్ని అభ్యంతరాలు పెట్టినా, ఎవరు ఎన్ని అడ్లు పెట్టినా నేను మాత్రం సహోదరుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజున నీ చుట్టుపక్కల ఉన్న మనుషులు కానీ, నీ బంధువులే కానీ, ఎలాగనైనా ఓడించాలి, నేను ఎలాగనైనా పాడు చేయాలని, ఎలాగనైనా నువ్వు ఎత్తిరెళ్ళకూడదని ఎన్నో ప్రయత్నాలు చేసే కొంతమంది మనుషులు నీ చుట్టూ చేరి ఎన్ని ప్రయత్నాలు చేయని, ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం సెలవిస్తుంది. నీ చుట్టూ ఎంతమంది అంటే ఉండే, వాక్యం నీ వైపు ఉంటే, ప్రభువైన యేసుక్రీస్తు నీ వైపు ఉంటే. బైబిల్లో ఒక వ్యక్తి మనం చూడగలం ప్రియులారా, ఇస్సాకు అనే ఒక వ్యక్తిని. ఆయన వెళుతున్న అనేక ప్రాంతాల్లో చాలామంది ఫిలిష్తీయులు మరి అలా సైన్యంతో వచ్చేసి ఎలాగునైనా సరే ఇస్సాకుని ఓడించాలి, ఇస్సాకుని పాడు చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన ఇస్సాకు రోజు రోజుకి దీవించబడ్డాడే కానీ ఓడిపోలా. ఎందుకంటే ఇస్సాకు పక్షమున ఎవరున్నారండి? సృష్టికర్త అయిన దేవుడే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసుకొని, ఇస్సాకు మాత్రం ఒకే ఒక ప్రయత్నం, నా ప్రభు అయిన యేసు నాతో ఉన్నంతసేపు నేను నీతిగా, న్యాయంగా, యథార్థంగా, వాక్యానుసారంగా నా సృష్టికర్త అయిన దేవుడు నాకే నియమం ఇచ్చాడు, ఆ నియమ ప్రకారంగా నేను జీవించినప్పుడు నేను దేనికి భయపడను. తప్పు చేస్తే భయపడాలి, అబద్ధం ఆడితే భయపడాలి, మోసం చేస్తే భయపడాలి, దేవుని వాక్యానికి అవిధేయత చూపిస్తూ చెయ్యకూడని పాపాలు చేస్తే భయపడాలి. కానీ నేను ఏం చేయట్లా. నా దేవుని వాక్య ప్రకారం, దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం నమ్మికతో, విశ్వాసంతో జీవిస్తున్నప్పుడు ఎవరు ఇంత కీడు చేయాలనుకున్నా, ఎవరు ఎన్ని నన్ను పాడు చేయాలని ప్రయత్నం చేసినా నేను దేనికి భయపడను. నిలబడ్డాడు, వాక్యం పక్కన నిలబడ్డాడు. కాబట్టి ఇస్సాకు పక్కన, ఇస్సాకు పక్షముగా, ఇస్సాకు తరపున శత్రువులతో యుద్ధం చేయడానికి దేవుడే దిగి వచ్చాడు. ప్రియులారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీళ్ళందరూ అనుకున్నారు ఇంకా ఆపేసింది, గుడ్డివాడు అనుకున్నారు. కానీ ఇప్పుడు చూడండి, ఆ గుడ్డివాడు చేస్తున్న ప్రార్థనకి, మనసు తెరిచి, హృదయాన్ని తెరిచి దేవునికి మొర్ర పెడుతున్న మొర్రకి వీళ్ళందరూ మనిషిని ఆపేసాం అనుకుంటున్నారు. కానీ ఇతడు ఏకంగా సృష్టికర్తనే ఆపేశాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సృష్టికర్త కదలకుండా, ముందుకు వెళ్లకుండా అలాగ ఆగిపోయాడు అక్కడ. భక్తికి దైవం దాసోహం. నువ్వు యథార్థంగా భక్తి చేయగలిగితే దేవుడు నీకెప్పుడు నీ పక్షాన్ని నిలబడతాడు. దేవుడు ఆగిపోయాడు, అలా నిలబడిపోయాడు. నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించి కేకలు పెడుతున్న ఆ వ్యక్తిని ఒక్కసారి పిలుచుకున్నాడు అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. సృష్టికర్త అయిన దేవుడే ఈ యొక్క వ్యక్తిని భర్తిమైని ముందుకు తీసుకొచ్చాడు. నేను ఎంతమంది వెనక్కి నెట్టాలని ప్రయత్నించినా, నేను ఎంతమంది వెనక్కి తోసేయాలని ప్రయత్నించిన, నువ్వు బాగుపడవని ఎంతమంది నేను సేదరించుకున్నా, సృష్టికర్త అయిన దేవుడు నీ పక్షముగా ఉంటే ఆయనే నిన్ను ప్రేమించి ఒక ఉన్నతమైన స్థానానికి, ముందుకు, అందరికంటే ముందు వరుసలో, అన్ని విషయాల్లోనూ, మంచి కార్యాల్లో నిన్ను ముందు వరుసలో నిలబెట్టే దేవుడై ఉన్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం ఆశపడుతున్నావు? నువ్వేం చేయాలని కోరుకున్నావు అని అడిగితే, అయ్యా నాకేమొద్దు, సృష్టికర్త అయిన నిన్ను నా కళ్ళారా చూసే భాగ్యం నాకు ఇవ్వు, నిన్ను చూసే అవకాశం నాకు ఇచ్చావు, నేను చూసే కన్నులు నాకు దయచేయి, జీవిత కాలం నీకు రుణస్తుడినై ఈ సొసైటీలో నీ సాక్షిగా నేను బ్రతుకుతూ నిన్ను చేరే సమయం వరకు కూడా నీ వాక్యానికి బద్ధుడినై జీవిస్తాను. ఈ క్షణం నీ కన్నులు తెరవబడ్డాయి. ఆయన చెప్పిన విధంగానే ఆ కన్నులు తెరవబడ్డాయి. దేవుని మహింపరచగలిగాను. జీవితకాలం అంతా ఆయన సాక్షిగా జీవించినట్లు లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున దేవుని కృపను బట్టి, దేవుని వాక్య ప్రకారము, లేక దేవుని సన్నిధిలో ఎంతకాలం చేసిన ప్రార్థన బట్టి, ఎంతో కాలం దేవుని పాదాల దగ్గర చేసిన విన్నపానికి తగిన ప్రతిఫలం దేవునికి ఇచ్చి, నిన్ను, నీ పిల్లల్ని, నీ భర్త, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని అద్భుతమైన రీతిగా దేవుడు దీవించి ఒక సాక్షిగా నిన్ను నిలబెట్టి, ఆయన సాక్ష్యాన్ని ప్రకటించే వ్యక్తిగా, ఆయన స్వార్థను ప్రకటించే వ్యక్తిగా, ఆయన వాక్యానికి నువ్వు ఒక సాక్షిగా ఉండాలని ఆయన దీవించి పెడితే, ఈరోజు నువ్వేం చేస్తున్నావు? ఆ వ్యక్తి దేవుని మందిరంలోకి వెళ్ళి అనేకులకు సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు నువ్వు వెళ్తున్న నీ స్థానిక సంఘాల్లో, ఈరోజు నీ క్షేమం కోరి ప్రార్థిస్తున్న నీ స్థానిక ఆత్మీయ దైవజనులకి ఈరోజు నువ్వు ఎలా వాక్యానికి కట్టుబడి జీవిస్తున్నావు? మనుషులకు కట్టుబడక్కర్లా, మనుషుల శాసనాలకు భయపడక్కర్లా, దేవుని వాక్యాన్ని కట్టుబడుతున్నావు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఏ వాక్యం నీ జీవితంలో మేలు చేస్తుందో, ఏ వాక్యం ద్వారా దేవుని దీవించాడో, ఏ వాక్యం ద్వారా దేవుని నీ కుటుంబాన్ని ఈ స్థితిలో పెట్టాడో, ఆ దేవునికి నువ్వు ఎలా లోబడి జీవిస్తున్నావు? ఈరోజు నాదే మాట ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుని మందిలో ఎలా ఉన్నావు? దేవుని సన్నిధిలో ఎలా ఉన్నావు? క్రమంగా దేవుని మందిరానికి వెళ్తున్నావు, క్రమంగా దేవునికి సాక్షి చెప్తున్నావు, క్రమంగా కృతజ్ఞుడవై దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించడానికి ఇష్టపడుతున్నావా? లేక నిర్లక్ష్యపరుడై, సోమరవై, మరి బద్ధకస్తుడవై ఏం పర్వాలేదులేనే నిర్లక్ష్యంతో దేవుని మందిరానికి, దేవుని వాక్యానికి, సావాసానికి దూరం అవుతున్నావా? ఒకసారి ఆలోచించి నిన్ను ప్రశ్నించుకో, పరిశీలించుకో. కాబట్టి ఈరోజున వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యంపై నమ్మకించాలి. ఏదైతే వినబడిందో, ఏదైతే విన్నాడో, ఏదైతే మరి నమ్మాడో దాని ప్రకారం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు.
తప్పక మూసుకుపోయిన తన కన్నులు తెరవబడ్డాయి. ఈరోజు అనేక మంది ఆత్మీయ కన్నులు మూతపడ్డాయి. వాక్యాన్ని చూడలేకపోతున్నారు. చెప్పే మాటలు తప్పలేదు. అది అలా ఉందా లేదా పరిశీలించి మొదట. మాస్టర్ గారు చెప్పే మాటలు అన్నీ కూడా అబద్ధాలు కావు. ఒకవేళ మేబీ ఉంటే ఉండొచ్చు. కొంతమంది సేవకులు లేనిపోయినవి కల్పితాలు చెప్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు చెప్పే కొన్ని మాటలు కల్పితాలు అబద్ధాలు ఉండొచ్చు. కానీ అందరినీ తప్పట్టడం మంచి పద్ధతి కాదు. వాక్యం ప్రకటిస్తున్నప్పుడు అపోస్తల కార్యాల్లో ఉంటారు బెరయ పట్టణస్తులు, అపోస్తులైన పౌలు గారు కానీ లేక అపోస్తులు మరి బర్నబా కానీ మార్క్ కానీ లోక గారు కానీ ఇంకా అపోస్తులు కొంతమంది ప్రకటించే కొన్ని మాటలు వింటూ బైబిల్ గ్రంథంలో వీళ్ళు చెప్పిన మాటలు అలా ఉన్నవా లేవా అని ఇంటికి వెళ్ళి దాన్ని పరిశీలించి అప్పుడు అపోస్తులైన పౌలు గారిని బర్నబాను మరి కొంతమందిని వారు వెంబడించినట్లుగా లేఖనాలు చెప్తున్నారు. ఈరోజు నీకు కూడా నేను అదే చెప్తున్నా. దైవజనుడు చెప్పే వాక్యం విను, ఏ పాస్టర్ గారు చెప్పిన మాటలైనా విను, కానీ వాక్యములో అలా ఉందా లేదా, ఆయన బోధించే మాటలు నిజమా అబద్ధమా, ప్రస్తుతం సొసైటీలో ఆయన చెప్పిన వాక్యానికి బైబిల్లో చెప్పబడిన లేఖనాలకి సంబంధం ఉందా లేదా, రెండింటికి పొంతలు సరిపోతుందా లేదా, లేక ఇతను ఏమైనా సొంతంగా చెప్తున్నాడా, వాక్యంలో లేనివి చెప్తున్నాడా, స్వలాభం కోసం సంఘాన్ని పోగేసుకోవడం కోసం మనుషుల యొక్క మెప్పు కోసం ఏదైనా బూటక కథలు ఏమైనా చెప్తున్నాడా అని నువ్వు ఆలోచించి దాని గురించి పూర్తి అవగాహన తెచ్చుకొని అప్పుడు ఒక దైవజనుడిని నిందించు. అంతవరకు ఏ దైవజనుడిని నువ్వు నిందించొద్దు. ఏ దైవజనుడు చెప్పిన వర్తమానాన్ని నువ్వు తప్పు పట్టొద్దు. మొదట విను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. అర్థం కాకపోతే బైబిల్ దగ్గరికి రా, దాన్ని పూర్తిగా పరిశీలించాయి. అప్పుడు నువ్వు ఎదుటి వ్యక్తి దగ్గర పూర్తిగా ప్రశ్నించు. అంతేగాని సగం అట్టు సగం ఇటు, సగం లోకం సగం దేవుడు, సగం భక్తి సగం ఆచారాలు అన్యాచారాలు ఇలాంటి అనవసరమైన వాటిలో తలదూరుస్తూ నిజమైన వాక్యానికి అవిధేయుడిగా నువ్వు బ్రతికితే తప్పక నువ్వు దూషించే ప్రతి దానికి ఒకరోజు దేవుడి దగ్గర లెక్క చెప్పాలి. పొరపాటున నువ్వు నీ అపనమ్మకాన్ని బట్టి అవిశ్వాసాన్ని బట్టి పూర్తిగా అర్థం చేసుకోలేని విధానం బట్టి నిజమైన భక్తి గల దైవజనుని ఏమైనా దూషిస్తావేమో. పొరపాటున ఒక దైవజనుని అపార్థం చేసుకొని ఆ మాటలకు నువ్వు లెక్కప్ప చెప్పాల్సి వస్తుందేమో. ఒకసారి ఆలోచించే. ఎందుకంటే నువ్వు మాట్లాడే ప్రతి మాటకి, నువ్వు చేసే ప్రతి పనికి, నువ్వు ఆలోచించే ఆలోచనకి, నువ్వు తలపెట్టిన ప్రతి కార్యానికి ఒకరోజు దేవుడి దగ్గర లెక్కప్ప చెప్పాలి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి ఆ పత్రికలో ఒక మాట, కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. ఏమంటే మనుషుడు ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడు చేసిన ప్రతి పనికి ప్రతి దానికి ఒకరోజు దేవుని సింహాసనం ఎదుట లెక్క అప్ప చెప్పాలి. అది విషయం దృష్టిలో పెట్టుకొని ప్రతి విషయాన్ని ఆలోచించాలని ప్రభు మనం చేస్తున్నాం. మాట్లాడిన కొద్ది మాటలు దేవుడు ఆయన వినికిడిలో మన జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు వింటున్నారు ఈ సహోదరులు మీ అందరినీ కూడా మరొకసారి వాక్య ప్రకారం సరైన రీతిలో క్రమంగా బ్రతకాలని మనం చేస్తూ ఈ కాలానికి ఇచ్చిన వర్తమానం బట్టి క్రమంగా మిమ్మల్ని మీరు సరి చేసుకుంటూ వాక్యానుసారంగా జీవించాలని ప్రభు మరొకసారి మాటలు ప్రకటిస్తూ ఈ మాటలు ఎంతటితో ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.